జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం పేరు పేరున ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు మరియు నాయకుల సమావేశానికి విచ్చేసిన మా అన్నదమ్ములకి మా ఆడబిడ్డలకి పేరు పేరున వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ప్రతి పోలింగ్ బూత్ 282 పోలింగ్ బూత్లుంటే ప్రతి పోలింగ్ బూత్ నుండి కూడా తరలి వచ్చిన అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా మీకు నమస్కారం. మీ అందరికీ స్వాగతం. పెద్దలు గౌరవనీయులు మరి మీ అందరి అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ ఆరూరి రమేష్ గారికి చక్కటి ఏర్పాట్లు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అట్లాగే ఈ జిల్లాకి హనుమకొండ జిల్లాకి అధ్యక్షత వహిస్తున్న గౌరవ పెద్దలు మాజీ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, అట్లాగే పెద్దలు జనగామ శాసనసభ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న మరి గండ్ర వెంకటరమణారెడ్డి గారికి, గౌరవ హుజూరాబాద్ శాసనసభ్యులు తమ్ముడు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు రుణ విముక్తి కమిషన్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ నాగుర్ల వెంకటేశ్వర్లు గారికి, మన పార్లమెంట్ నుంచి 2023లో పోటీ చేసిన అన్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సుధీర్ కుమార్ గారికి, కూడా మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మర్రి యాదవ్ రెడ్డి గారికి, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి లలితా యాదవ్ గారికి, మా తమ్ముడు ఎమ్మెల్సీగా వీరోచితంగా పోరాటం చేసిన తమ్ముడు శ్రీ ఏనుగు రాకేష్ రెడ్డి గారికి, అట్లాగే వేదిక పైన ఉన్న మరి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఈ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ గా విచ్చేసిన తమ్ముడు యువ నాయకుడు ఉత్సాహవంతుడు మన వరంగల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ మసూద్ గారికి, అట్లాగే మరి వివిధ డివిజన్ల అధ్యక్షులు గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు గౌరవ పెద్దలు పేరు పేరున అందరికీ పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం చూస్తూ ఉంటే మీరు క్రమశిక్షణగా పద్ధతిగా కూర్చున్న పద్ధతి చూస్తుంటే నాకిదేదో కార్యకర్తల సమావేశం లాగా లేదు. తెలంగాణ రణక్షేత్రంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు కొదమ సింహాల్లాగా దుంకి మరి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీని మట్టి గరిపిద్దామా అన్నట్టుగా ఉన్న కొదమ సింహాల్లాగా మీరందరూ కూడా కనబడతా ఉన్నారు. మామూలు విషయం కాదు. 2.5 సంవత్సరాలు అయింది మన పార్టీ అధికారం కోల్పోయి. కానీ పోయింది అధికారం మాత్రమే, ప్రజల అనురాగం పోలేదు, ప్రజల మమకారం పోలేదు. ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఈరోజు నేను మొన్న ఖమ్మం పోయినాను, నిన్న ఆదిలాబాద్ పోయాను, నిన్న రాజేంద్ర నగర్ పోయాను. ఎక్కడికి పోయినా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే నినాదం మారుమోగుతా ఉన్నది. మోసకారి కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ తిరిగి రావాలే. నాకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తా ఉంటే గెలుపు మన తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్న విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కడికి పోయినా ఆదిలాబాద్ టు అలంపూర్, పాలేరు నుంచి ఇక్కడ జహీరాబాద్ దాకా ఎక్కడికి పోయినా గులాబీ జెండా రెపరెపలే కనబడతా ఉన్నాయి. క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా, ఎప్పుడు 2028 వస్తుందా, ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కిస్తారా అనేదే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒకటి మీ పోరాటాలు, ఎక్కడికక్కడ మీరు చేస్తున్న కార్యక్రమాలు మరి ఇవాళ ప్రతి ఒక్కరిలో ఒక ధైర్యాన్ని నింపుతున్నది, కొండంత నమ్మకాన్ని కూడా నింపుతా ఉన్నది. క్షేత్రస్థాయి నుంచి మన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర స్థాయి దాకా అందరూ కూడా మరి ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి అంటే మీకు తెలుసు, 10 ఏళ్లు చక్కగా పరిపాలించుకున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ చూస్తే బాధ అనిపిస్తున్నది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఎప్పటికీ మనమే ఉంటాం అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది, దురాశ అవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎవరమైనా జరిగిపోవాల్సిందే. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఎప్పుడో ఒకప్పుడు పోతాం. అట్లాంటిది అధికారం మనదే శాశ్వతం, ఇదేదో మనకు మాత్రమే గుత్త సొత్తు అనుకుంటే అది కరెక్ట్ కాదు.
కానీ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే, సరే మనం ఓడిపోయినాం, ఇంకెవరో వచ్చినారు, కానీ ఆ వచ్చిన వాళ్ళు మనకంటే తెలంగాణని మరింత మెరుగ్గా చేస్తారేమో అనే విశ్వాసంతో ప్రజలు వారికి అవకాశం ఇచ్చినారు. మనకంటే బాగా ప్రజలకేమన్నా మేలు చేస్తారేమో అనే ఒక అవకాశం వారికి ఇచ్చినారు. కానీ వాళ్ళు చూస్తుంటే ఏ నియోజకవర్గం పోయినా, ఏ జిల్లా పోయినా, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకి పోయినా ఒకటే ఆవేదన, ఒకటే ఆక్రందన కనబడుతున్నది. 10 ఏళ్లు తెలంగాణ భారతదేశానికే ఒక దీపస్తంభం లాగా, ఒక టార్చ్ బేరర్ లాగా నిలబడ్డది. కానీ ఇవాళ ఒక దశ దిశ లేకుండా పోయింది కాంగ్రెస్ పరిపాలనలో. నిజంగా చెప్పాలంటే దేశమంతా వదిలించుకున్నది ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. దేశం మొత్తం వదిలించుకున్నది, వద్దు నాయనా వీళ్ళని చెప్పి. కానీ మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు 10 ఏళ్ల మన పరిపాలన తర్వాత మరి వీళ్ళు చెప్పిన కల్లబొల్లి మాటలు, వీళ్ళు ఇచ్చిన కల్లబొల్లి హామీలు, 420 హామీలు, 1 కాదు 2 కాదు చెబితే చివరికి కొంతమంది సోదరులు నమ్మి వారిని గెలిపించి వారికి అవకాశం ఇచ్చినారు. కానీ ఇన్ని రోజులు దిక్సూచిలాగా నిలబడ్డ తెలంగాణ దేశానికి ఇవాళ దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్న మాట మన కళ్ళకు కనబడతా ఉన్నది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అంతులేని అబద్ధాలు, ఎన్ని అడ్డగోలు హామీలు, ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ పాలిట ఉరితాళ్ళైన పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. 3 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలైతాయి అన్నారు. 6 గ్యారంటీలకు మాది గ్యారంటీ అన్నారు ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు. గ్యారంటీ కార్డు ఇంటింటికి పంచిపెట్టినారు. బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. బాండ్ పేపర్ మీద, స్టాంప్ పేపర్ మీద రాసిస్తున్నాం, మాది గ్యారంటీ అన్నారు. బాండ్ పేపర్లు భద్రంగా పెట్టుకోండి, 3 నెలలు గట్టిగా దాచిపెట్టుకోండి, 3 నెలల తర్వాత పథకాల వరద బారుతుంది అని చెప్పి మరి ఆ రోజు కల్లబొల్లి హామీలు. ఈరోజు పథకాల వరద లేదు, బూతుల బురద మాత్రమే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే బూతుల బురద తప్ప ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం గత 2.5 సంవత్సరాలుగా, అయ్యా మరి ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినారు, ఉన్నతమైన పదవిలో కూర్చున్నారు, ఆ రోజు మాటలు ఇచ్చినారు, గ్యారంటీ కార్డులు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు,